భారతీయ కార్ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసేందుకు ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్ భారీ వ్యూహంతో ముందుకు సాగుతుంది. ఫ్యూచర్ రెడీ ప్రాజెక్టులో భాగంగా 2030 నాటికి భారత మార్కెట్ కోసం పలు కొత్త మోడళ్లను విడుదల చేయాలని కంపెనీ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగానే ఇటీవల రెనాల్ట్ బ్రిడ్జర్ కాన్సెప్ట్ కార్ను ఆవిష్కరించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగా భవిష్యత్తులో 4 మీటర్ల కంటే తక్కువ పొడవుతో ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో కూడిన కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యూవీని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ కొత్త మోడళ్లతో పెరుగుతున్న ఎస్యూవీ విభాగంలో మరింత దూకుడు ప్రదర్శించాలని రెనాల్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. రెనాల్ట్ తీసుకురానున్న ఈ సరికొత్త సబ్ 4 మీటర్ ఎస్యూవీని 2027 చివరి నాటికి భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ కారులోని అతిపెద్ద ప్రత్యేకత ఏమిటి అంటే దీన్ని పూర్తిగా భారతదేశంలోనే డిజైన్ చేసి ఇక్కడే తయారు చేయనున్నారు. అంతేకాదు, భారత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్న ఈ ఎస్యూవీని దేశీయ విక్రయాలతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు ఎగుమతి చేసే గ్లోబల్ ఎక్స్పోర్ట్ హబ్గా భారత్ను మార్చే లక్ష్యంతో రెనాల్ట్ ముందుకు సాగుతుంది. రెనాల్ట్ ఈ కొత్త ఎస్యూవీని తమిళనాడులోని తన తయారీ కేంద్రంలోనే అసెంబుల్ చేయనుంది. ఇక్కడ తయారయ్యే వాహనాలు కేవలం భారతీయ వినియోగదారులకే పరిమితం కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు కూడా పెద్ద ఎత్తున ఎగుమతి కానున్నాయి. దీంతో భారతదేశాన్ని రెనాల్ట్కు కీలకమైన గ్లోబల్ ప్రొడక్షన్ ఎక్స్పోర్ట్ హబ్గా తీర్చిదిద్దాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటిసారి కారు కొనుగోలు చేయాలనుకునే మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త సబ్ 4 మీటర్ ఎస్యూవీని అభివృద్ధి చేయనున్నారు. కాంపాక్ట్ డిజైన్ పరంగా నగరాల్లోని ట్రాఫిక్లో సులభంగా డ్రైవ్ చేయవచ్చు. చిన్న సైజులో వచ్చినప్పటికీ లోపల స్పేస్ విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పని లేదు. ఈ ఎస్యూవీకి 200 మిల్లీలీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇది భారతీయ రోడ్ల పరిస్థితులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే 400 లీటర్ల భారీ బూట్ స్పేస్, వెనక ప్రయాణికుల కోసం 200 మిల్లీమీటర్ల లెగ్ రూమ్ అందుబాటులో ఉండడంతో కుటుంబ ప్రయాణాలకు ఈ కారు మరింత సౌకర్యవంతమైన ఎంపికగా మారనుంది. భారత మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ కొత్త ఎస్యూవీని రెనాల్ట్ తన కైగర్ కంటే పై సెగ్మెంట్లో నిలవనుంది. డిజైన్ పరంగా కూడా ఇది రెనాల్ట్ గ్లోబల్ ఎస్యూవీల మాదిరిగానే బోల్డ్, మోడ్రన్ మరియు ప్రీమియం లుక్తో ఆకట్టుకోనుంది. మార్కెట్లో ఈ మోడల్కు కియా సైరోస్, మహేంద్ర విజన్ ఎస్ వంటి వాహనాల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే అధునాతన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్తో ఈ విభాగంలో తనదైన ముద్ర వేయాలని రెనాల్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త ఎస్యూవీని కంపెనీ సరికొత్త ఆర్జీఎంపీ ప్లాట్ఫామ్పై అభివృద్ధి చేస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ప్రత్యేకత ఏంటి అంటే దీనిపై పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వంటి 3 రకాల పవర్ ట్రైన్లతో పాటు వాహనాలను తయారు చేసే అవకాశం ఉంది. ప్రారంభ దశలో ఈ ఎస్యూవీలో 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ను అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకునేందుకు రెనాల్ట్ 2030 నాటికి మొత్తం 4 కొత్త మోడళ్లను విడుదల చేయాలని ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా ముందుగా నెక్స్ట్ జనరేషన్ డస్టర్ను మార్కెట్లోకి తీసుకురానుండగా ఆ తర్వాత దాని 7 సీటర్ వర్షన్ను కూడా పరిచయం చేయనుంది. ఈ 2 మోడళ్ల తర్వాత బ్రిడ్జర్ కాన్సెప్ట్ ఆధారిత కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్యూవీని మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ భావిస్తుంది. అలాగే డస్టర్ శ్రేణిలో 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఎంపికను కూడా జోడించే యోచనలో ఉంది. దీంతో వినియోగదారులకు శక్తివంతమైన పనితీరుతో పాటు మెరుగైన ఇంధన సామర్థ్యం కూడా లభిస్తుంది. అంతేకాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని సామాన్యులకు అందుబాటు ధరలో ఒక అఫోర్డబుల్ ఎలక్ట్రిక్ కారును కూడా భారత మార్కెట్లోకి తీసుకురావడానికి రెనాల్ట్ కసరత్తులు ప్రారంభించింది. దీంతో పెట్రోల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ విభాగాల్లో సమగ్ర ఉత్పత్తుల శ్రేణిని అందించే బ్రాండ్గా ఎదగాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.